హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మిల్లీ కొమ్మల్ని, మందార కొమ్మల్ని నాటుకుందాము. ఈ మందారం చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. కింద నుంచి పై వరకు ఉన్నాయండి మొగ్గలు. పూలేమో కోసేసాను, రెండే ఉన్నాయి. ఇక్కడ మిల్లీ చూడండి, రెయిన్ లిల్లీస్, పింక్ కలరు, ఇది వైట్ కలరు. ఇంకా మొక్క నిండా ఉన్నాయండి. ఈ బంతులు మాత్రం విచ్చుకోవడం లేదు. చూడండి ఎలా ఉన్నాయో. బంతి మొక్కలు మాత్రం హెల్దీగా ఉన్నాయి. మొగ్గలు చూడండి ఎలా వస్తున్నాయో. మొక్క నిండా ఉన్నాయి మొగ్గలు, కానీ పూలు మాత్రం ముద్దబంతి కాదండి, ఏంది ఇలా ఉన్నాయి. ఏడేనియం చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయో. మొక్క నిండా ఉన్నాయండి పూలు, గుత్తులు గుత్తులే, ఎంత బాగున్నాయో. కొమ్మల్ని నాటుకుందాము. ఇంకా ఈ మొక్క రెడ్ కలర్ మిల్లీ. ఈ మిల్లీ కొమ్మని కట్ చేసుకుందాము. ఇది జాగ్రత్తగా కట్ చేయాలండి, లేదంటే గుచ్చుకుంటాయి. కట్ చేసా, ఇంకా నాటుకుందాము. ఇవి మందార కొమ్మలు, ఇవి మిల్లీ. 2 కలర్స్ అండి, 2 కలర్స్. ఇది రెడ్ కలర్ మిల్లీ, ఇది ఆరెంజ్ కలర్ మిల్లీ అండి. అదిగో అక్కడ ఉన్నాయి ఆ 2. వాటి కొమ్మల్ని తీసుకొచ్చాను. ఇవి మందారం కొమ్మలు. ఇది గోధుమ కలర్ మందారం. ఈ మందారం కొమ్మలు కూడా నాటుకుందాము. ఫస్ట్ మిల్లీ కొమ్మల్ని నాటుతున్నా. మట్టిని లూజ్ చేసుకుందాము. ఇట్లా లూజ్ చేసుకోవాలి మట్టిని. మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలి కొమ్మల్ని. ఇది మంచిగా కలిపి నింపామండి టబ్బుల్ని. 50% మట్టి, 30% కంపోస్ట్, 10% ఇసుక, 10% వరిపొట్టు ఉందండి. ఇందులో కొంచెం వేపపిండి కలిపాము మట్టిలో. మనం కొమ్మల్ని నాటుకోవాలన్నా, మొక్కల్ని నాటుకోవాలన్నా ఇలాగే కలిపి పెట్టుకోవాలి మట్టిని. అప్పుడు బాగా వస్తాయి కొమ్మలైనా మొక్కలైనా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, బాగా నాటుకుంటాయి. ఇవి కొమ్మల్ని కట్ చేసేటప్పుడు కానీ నాటుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. దీని మొక్క నిండా ముళ్ళులు ఉంటాయి. మొక్క చాలా అందంగా ఉంటుంది, మొక్క నిండా పూలు వస్తాయి. కానీ నాటుకునేటప్పుడు, కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ముళ్ళులన్నీ తీసేసానండి, అందుకని పట్టుకున్నాను. లేదంటే పట్టుకొని నాటుకోవాలంటే కష్టం ఈ మొక్కల్ని. ఇది రెడ్ కలర్ మిల్లీ. ఈ మిల్లీ మొక్కలు కాదండి కొమ్మలు, మిల్లీ కొమ్మల్ని ఈ టబ్బులో నాటుకుందాము, రెండింటిని.
మన దగ్గర మొక్క ఉన్నప్పుడే మనం కొమ్మల్ని నాటుకోవాలి. మన దగ్గర మొక్క చనిపోయినా కూడా ఈ మొక్క ఉంటుందండి మనకి. లేదంటే శాశ్వతంగా ఉండదు మనకి మొక్క కొమ్మల్ని నాటుకోకపోతే. కొంచెం లోపలికి పెడదాం. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కొమ్మని. ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం బ్లడ్ వస్తుందండి గ్యారంటీగా. అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మొక్క ముళ్ళు. అందుకని జాగ్రత్తగా నాటుకోవాలి. ఇప్పుడు రెడ్ మిల్లీ ఈ మొక్కను కూడా నాటుకుందాము. ఇవి వేర్లు వచ్చాక మనకు నచ్చిన కుండీలో వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రెండింటిని ఇందులో నాటుతున్నాను. మనకి 10-15 రోజుల్లో వేర్లు వస్తాయి. అల్లోవేర్లో కానీ దాల్చిన చెక్కలో కానీ దేనిలో డిప్ చేయనక్కర్లేదండి. కొమ్మని కట్ చేసి నాటుకుంటే చాలు, ఈజీగా వచ్చేస్తాయి వేర్లు. 2 మిల్లీ కొమ్మల్ని నాటాను. ఇంకా మందార కొమ్మల్ని నాటుకుందాము. ఇవి మందార కొమ్మలు 4-5 తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము. క్రాస్గా కట్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొమ్మలు తెచ్చుకొని నాటుకోండి. ఇప్పుడే వర్షాలు పడుతున్నాయండి. 10-15 రోజుల్లో ఈజీగా వస్తాయి వేర్లు ఇప్పుడు నాటుకుంటే. మీ దగ్గర మొక్కలు ఉన్నా కూడా కొమ్మల్ని నాటుకోండి. ఒకటి చనిపోయినా కూడా మన దగ్గర ఇంకొకటి ఉంటుంది. సమ్మర్లో ఎక్కువ మొక్కలు చనిపోతుంటాయండి, అందుకని 1-2 ఉండాలి. ఆకులన్నీ తీసేసుకోవాలి. కింద ఆకులన్నీ తీసేసుకోవాలి. కొంచెం మీడియంగా ఉన్న కొమ్మ తీసుకోండి. లావుగా ఉండాల్సిన పని ఏం లేదు, అలాగని సన్నగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి కొమ్మ. అప్పుడు బాగా వస్తాయి వేర్లు. మనము పెట్టుకునేటప్పుడే 4-5 కొమ్మలు పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఒకటి కాకపోయినా ఒకటి బతుకుతుంది. ఒక్కటి బతికినా చాలు 5 కొమ్మల్లో. ఆకులన్నీ తీసేస్తున్నా. ఆకులు మాత్రం మొత్తం కట్ చేసుకోవాలి. కొమ్మ మాత్రమే నాటుకోవాలి.
ఇవన్నీ తీసేద్దాము. మనకి 6 కొమ్మలు వచ్చాయి. లావుకులన్నీ తీసేసుకోవాలి. కొమ్మల్ని ఇలా రెడీ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇంకా నాటుకుందాము. ఈ కుండీలో నాటుకుందాము. 6 కొమ్మలు. నాటుతున్నా కొమ్మల్ని. కొంచెం లోపలికి పెట్టుకోండి కొమ్మని. ఈ 6 కొమ్మల్లో ఒక్కటి బతికినా చాలండి, మనకి మొక్క వచ్చేస్తుంది. అన్ని మొక్కల్ని కొనాలంటే మనీ అవుతాయి. మనీ సేవ్ చేసుకోవాలంటే కొమ్మల్ని నాటుకోవాలి. మన దగ్గర లేకపోయినా కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తెచ్చుకుని కొమ్మల్ని నాటుకోవాలి. మన దగ్గర ఏమైనా ఉంటే మన ఫ్రెండ్స్కి మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు అందరి దగ్గర ఉంటాయండి మొక్కలు. అందరం పెంచుకోవచ్చు హ్యాపీగా. చూసారా, 6 కొమ్మలు నాటాను. మనకి 6 కొమ్మల్లో ఒకటి వచ్చినా కానీ మందార మొక్క వస్తుందండి. మనకి బాగా పూలు పూస్తుంది. ఈ మొక్క డిసెంబరాలు మన బుజ్జి గార్డెన్లో ఉంటే తీసుకొచ్చాను. అక్కడ చాలా ఉన్నాయండి డిసెంబరాలు. మన టెర్రస్ గార్డెన్లో ఈ మొక్క లేదు, అందుకని తీసుకొచ్చాను. నాటుకుందాము. ఈ కుండీలో నాటుతున్నానండి ప్రస్తుతం. వేలు కట్ చేస్తున్నా. వైట్ కలర్ డిసెంబరాలు చాలా బాగుంటాయి. మన గార్డెన్లో పింక్ కలర్ ఉందండి డిసెంబరాలు. ఇప్పుడు వైట్ కలర్ కూడా ఉంటుంది టెర్రస్ గార్డెన్లో. ఇప్పుడు ఈ మొక్క అండి, ఇది డిసెంబరాల మొక్క. ఈ మొక్కను కూడా నాటుకుందాం. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఈ మొక్క కూడా కొమ్మ బతుకుతుంది, ఈజీగా బతుకుద్దండి. ఈ కొమ్మను కూడా మట్టిలో పెడితే వేలు వచ్చేస్తాయి ఈజీగా.
ఈజీ ప్రాపగేషన్, ఈజీ మెయింటెనెన్స్ డిసెంబరాలు. ఇప్పుడు మిల్లీ కొమ్మలకి, మందార కొమ్మలకి, ఈ డిసెంబరానికి మొత్తానికి వాటర్ ఇచ్చేద్దాము. ఆల్రెడీ వర్షానికి తడిచే ఉందండి మట్టి అంతా. కొంచెం కొంచెం ఇస్తున్నా. నాటంగానే కొంచెమైనా ఇవ్వాలి వాటరు. మందార కొమ్మల్ని నాటిన కుండీని కిందకు తీసుకొచ్చానండి. ఎందుకంటే ఎండ తగలకూడదు కదా, షేడ్లో ఉంచాలి కొమ్మలు కాబట్టి. షేడ్లో ఉంటే 10-15 రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి. ఇది ఎర్ర మందారం అండి, రెక్క మందారం. నేను 15 రోజులు అవుతుంది ఈ కొమ్మల్ని నాటి. 5 కొమ్మల్ని నాటాను. చూడండి ఒక కొమ్మ ఎంత హెల్దీగా వచ్చిందో. ఈ 2 కొమ్మలకి ఆకులు రాలేదండి. దీనికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నవి. ఇవి కూడా ఆకులు వాడిపోలేదు. ఈ కొమ్మ కూడా బతకొచ్చు, ఈ 2 కొమ్మలు కూడా బతకొచ్చండి మనకి. ఇది మాత్రం ఆల్రెడీ బతికినట్టే, వేర్లు కూడా వచ్చేసినట్టే. ఈ 2 పోయినట్టేనండి. చూడండి నేను 5 కొమ్మలు నాటాను ఎర్ర మందారం. 5 కొమ్మల్లో మనకి 1 బతికినా చాలండి. మన దగ్గర ఒక మొక్క ఉంటుంది. మీరు కూడా కొమ్మల్ని నాటుకునేటప్పుడు 5-6 కొమ్మల్ని నాటుకోండి. ఏ మొక్క అయినా కానీ మనకి ఒకటైనా బతుకుతుందండి. ఇప్పుడు మనం నాటింది గోధుమ కలర్ మందారం అండి. నేను నాటింది ఎర్ర మందారం. ఇవి కూడా 10-15 రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి మనకి. 1 బతికినా చాలండి. ఇంకా మన గార్డెన్లో గోధుమ కలర్ మందారం కూడా ఉంటుంది. ఆల్రెడీ ఎర్ర మందారం వచ్చేసిందండి మన గార్డెన్లోకి. మీరు కూడా కొమ్మల్ని నాటుకోవడానికి ట్రై చేయండి. నాటుకునేటప్పుడు మాత్రం 5-6 కొమ్మల్ని పెట్టుకోండి, ఒకటైనా బతుకుతుంది.